హలో వెల్కమ్ అందరికీ. ఇవాళ మనం ఒక వెరైటీ వంటకం చేయబోతున్నాం. ఆ వెరైటీ వంటకం ఏంటో దేంతో చేస్తున్నామో ఇవేంటో గెస్ట్ చేయాలి. గెస్ట్ చేసి చెప్పాలి, కామెంట్ చేయాలి ఇవేంటో గెస్ట్ చేసిన వాళ్ళు. సో దీంతో ఊరు నుండి తెచ్చిన చిక్కుడుకాయలతో మనం అత్త వాళ్ళ అత్తయ్య వాళ్ళు పంపించింది అనమాట చిక్కుడుకాయలు ఇవి. సో మనం కత్తందుకో జానకి తాత చూసినాం కదా, తాత పంపించిన చిక్కుడుకాయలు వాటితో మనం ఒక వెరైటీ వీడియో, ఇది మా ఫ్రెండ్ పంపించిండ్రు యాక్చువల్లీ. సో దీన్ని వేసి చేద్దాం. ఇవేంటో చూసేద్దామా? ఇవేంటో చూసి వీటి పట్టిద్దాం రండి. సో సో ఇవేంటో అర్థమైపోయిందా? మీకు తెలిసిపోయిందా? ఇంట్లో ఒకటి ఉంది. అమ్మదుగా దాక్కుంటావా? వీటిని ఆల్రెడీ మనం క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాం. అక్కడక్కడ ఏదైనా పొట్టుంటుంది కదా, క్లీన్ చేద్దాం. నరం వస్తుంది. ఇలా త్వరగా చెక్ చేయాలి. అక్కడ వాళ్ళు తీస్తున్నారు, మనం తీపించడం వల్ల ఒక్కొక్క దానికి అట్లా మిస్ అవుతుంది అనమాట పాపం. మళ్ళీ సాల్ట్ ఇదంతా కొంచెం నురుగులాగా అనిపిస్తాం కదా. ఈ నురుగు అంతా ఏంటంటే దీంట్లో ఉన్న నీచు అవుతుంది పక్కన అక్కడ సాల్ట్ వేసి పడితే పోతుంది. నరాలు అనిపిస్తున్నాయి. నరాలు తీస్తా బిడ్డ అంటే ఒకటి చూడండి, ఎక్కువ చేయండి. నరాలు తీస్తా బిడ్డ డౌటా? చూడు చూడు చూడు, చూసావా చూసావా, నీ నరం తీసేసా, జాగ్రత్తగా ఉన్నాడు అన్నమాట. మనం వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానికోసం మనం మసాలా మిక్స్ చేస్తాం. మిక్స్ కోసం కావాల్సిన పదార్థాలు టేస్ట్కి సరిపడా సాల్ట్. మేము కాస్త సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి సాల్ట్. నెక్స్ట్ కారం పొడి, నెక్స్ట్ ఇవాళ దిస్ ఇస్ సడన్ ప్లాన్ కాబట్టి మనం అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు. కొంత అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ కొంచెం మంచిగానే తింటాం. మంచిగా ఇన్ ద సెన్స్ ఘనంగా తింటాం అన్నమాట. కొంత చాలా తక్కువ యూజ్ చేసి పెట్టుకుంటారు. ఇంకా మీట్ మసాలా కూడా ప్రిపేర్ చేసింది, లాస్ట్ టైం చేసింది అయిపోయింది కాబట్టి, లాస్ట్ టైం చేసింది కాదు, మనం ఎప్పుడైనా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇవాళ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేకపోవడంతో మీట్ మసాలా బయట నుండి అయితే తెచ్చుకుంటాం. టేస్ట్కి సరిపడా, కొందరు ఎక్కువ తింటారు, కొందరు మసాలా తక్కువ తింటారు. మేమైతే కాస్త తక్కువనే తింటాం. సో ఇది ఇంకా దీంట్లోకి ఏం చేస్తానంటే ఫస్ట్ కాస్త ఇలా మిక్స్ చేస్తాను. లెమన్
ఒక కంప్లీట్ నిమ్మకాయ వేస్తాను. లెమన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, మనకి వేడి తగ్గిస్తుంది, ఇంకా చాలా చాలా వైటమిన్ సికి సంబంధించిన పోషకాలు ఉంటాయి కాబట్టి వేస్తాము. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేద్దాం. ఇంకొక చిన్న పని ఏం చేద్దామంటే ఒక 4 పచ్చిమిరపకాయలను తరిగి దీంట్లో మ్యారినేట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలతో మ్యారినేట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి ఎక్కువ మ్యారినేట్ అవ్వడం కోసం కింద పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేతులు పచ్చిమిర్చి కట్ చేసి అంతా కలిపినాం కదా, మంటకుండా ఉండడానికి మనం ఆల్రెడీ దీన్ని మిక్స్ చేసినాం. రసం పడిన నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని వాడుకుందాం. ఫస్ట్ సెకండ్ మనలో ఉన్న తీటేసి నిద్ర లేచాడు చూడండి. కసా పిసా అనమాట. ఇప్పుడు మనం ప్రాన్స్ అయితే మ్యారినేట్ చేద్దాం. అలాగే మనం ఏం చేద్దామంటే ఈ గింజల్ని కాసేపు ఉడికిద్దాం, ఈ తొక్కలు లేకుండా ఉడికిద్దాం. ఇది బాగా ఎండిపోయి కడుగుదాం. నేను ఓపెన్ చేయవచ్చు. ఏం చేద్దామంటే అసలు సాల్ట్ అవుతుంది. సాల్ట్ స్టవ్ మీద మనం అలాగా ఈ చిక్కుడు కాయలని ఉడికిద్దాం. తొక్కతో ఉడికిస్తే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం మిగతా పనులు చేసేసుకుందాం.
దాంట్లో మనం ఒక 3 టొమాటోస్ తీసుకున్నాం, 1 ఆనియన్ తీసుకున్నాం. దీన్ని కూడా ఏం చేయాలో నేను చెప్తాను. నార్మల్గా కర్రీలో వేయడం కామన్, అలా ఎవరైనా వేస్తారు. ఇలా మేము చెప్పినట్టుగా చేసి కర్రీలో వేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇట్లా చేస్తే. అప్పటి కాలంలో మేబీ ఇలాగే చేసేవాళ్ళే, మనకు అంతగా తెలియదు. సో ఇది పచ్చిమిర్చి ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాను. సో వీటిని ఏం చేద్దామంటే చిక్కుడుకాయలు పొయ్యి మీద పెట్టేసాం కదా, దాంట్లో వేసాం. చిక్కుడుకాయలు అయితే ఉడికినాయి. దగ్గర వాటితో పాటుగా వేసిన టమాటోస్ కూడా ఉడికాయి. ఆనియన్స్ని చిక్కుడుకాయలు ఆనియన్స్ టమాటోస్ని సపరేట్ చేద్దాం. మనం వీటిలో ఆనియన్స్ టమాటోస్ కూడా ఉడకడానికి వేసుకున్నాం కదా, ఇవి వేరే పర్పస్ అవి వేరే పర్పస్ కనుక ఇవి సపరేట్ చేద్దాం. ఇప్పుడు చిక్కుడుకాయలను సపరేట్ చేద్దాం. ఇలా ఎందుకు చేస్తాను నేను చెప్తాను. ఎంత మంచిగా ఉడికినాయి అవి. చిక్కుడుకాయలను ఎందుకు సెపరేట్ చేసినామో చెప్పాలి. దీంట్లో హాట్ వాటర్ ఉన్నాయి చూడండి. చిక్కుడుకాయలు ఉడికించిన నీళ్ళలో మనం ఏం చేసినామంటే చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసినాం కదా. ఈ సాల్ట్ వాటర్ అంటే సాల్ట్ వాటర్లో వేడిగా మరిగిన నీటి ఉప్పుతో మరిగిన వేడి నీటిని సింక్లో పోస్తే కనుక ఒకటేసారి పోసేస్తే సింక్లో క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ క్లాత్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. అందుకని చిక్కుడుకాయలు సెపరేట్ చేస్తాను. అదే ఇలా పంపితే ఏమైనా చిక్కుడుకాయలు పడిపోతాయి, అంటే పడిపోతాయి పడిపోతే అంత మనకి చేయడం కాదు. సో ఇలా అయితే సెపరేట్ చేసినప్పుడు ఏమైతే దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో వాటర్ కూడా పట్టేసి నేను చిక్కుడుకాయలు చల్లారాలి కదా, సో వాటర్ పట్టేస్తాను. ఇవన్నీ మనం పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు చల్లటి నీళ్ళు వేసాం అన్నమాట. చల్లటి నీళ్ళు ఆగి వచ్చామంటే మాకు పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుంది కదా, చేతులు కాలుతూ ఉంటాయి బాగా. సో అదనమాట ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నామా వచ్చేసినట్టే. అయితే మనం ఈ తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలను కూడా వాడుకోవచ్చు వేరే కర్రీకి. ఇప్పుడు మనం ఉడికించిన తర్వాత ఈ తొక్కల్ని చిన్నగా ఇలా చించితే వచ్చేస్తాయి, నారలు కూడా వచ్చేస్తాయి. వీటిని పక్కన పెట్టి నార్మల్గా లేదా వీటిని ఇట్లా చించిన తర్వాత వీటిని ఇలా
ముక్కలు చించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కాస్త గట్టిగా అయిపోతాయి. నార్మల్ మనం ఎలా అయితే చిక్కుడుకాయలు ఫస్ట్ పచ్చివి చించినప్పుడు ఎలా ఉంటాయో, ఫస్ట్ చించినప్పుడు ఎలా ఉంటాయో పచ్చిగా, అలా నార్మల్గా అయిపోతాయి. వీటిని టొమాటోలు వేసి నార్మల్గా కొన్ని ఏంటి గుడాలు ఉంటాయి కదా, గుడాలు వేసి కూడా వండుకోవచ్చు. మూడు సెట్ వచ్చిపోయినప్పుడు మనం కొత్తిమీర, మెంతికూర, పుదీనా వేస్తాం కదా. సో ఫస్ట్ మెంతికూర అనమాట. కొంచెం మెంతికూర చేదొస్తుంది కాబట్టి తక్కువే మెంతికూర వేస్తాం. తర్వాత అంటే చెప్పాలంటే ఒక గుప్పెడు మాత్రమే. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను, ఇంత. ఇది కూడా గుప్పెడు. పుదీనా కూడా ఇంత వేయంగా దీంట్లో సగం వేస్తా. సో ఇప్పుడు మనం కర్రీలోకి పేస్ట్ రెడీ చేస్తున్నాం. 2 పండు మిరపకాయలు, అంటే కొంచెం ఎండినవి, పూర్తిగా ఎండలేదు. పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి ఎంత సరిపోతే ఫస్ట్ దంచుకోండి. పచ్చిమి, ఈ టైప్లో, అంటే ఇట్లా కచ్చా సో వాటిలో ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా టొమాటోస్, ఆ బాయిల్ టొమాటోస్ తొక్క తీసుకున్నాం. ఆల్రెడీ ఉప్పేసి ఉడికించాం కాబట్టి మళ్ళీ ఉప్పేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకా కొంచెం దంచుతాం, ఇంకా కాలేదు, కొంచెం దంచుతాం. ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి ఉడికించిన ఉల్లిగడ్డలు ఇవి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి చక్క చిల్లుగా ఉంటాయి. టపా ఏం చేద్దాం, ఇలా దగ్గర ఇలా తిప్పుదాం. జ్యూస్ ఇలా ఉత్తినప్పుడు పైకి వస్తుంది, ఓవర్లో అయ్యేటుంది కాబట్టి మనం కొంచెం జ్యూస్ తీద్దాం. ఆల్రెడీ అనుకుంటా ఇది జ్యూస్ వస్తుందని మళ్ళీ వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చేద్దాం. చూడండి, జ్యూస్ ఇలా ఉత్తినప్పుడు పైకి వస్తుంది, ఓవర్ఫ్లో అయ్యేటట్టుంది కాబట్టి మనం కొంచెం జ్యూస్ని తీద్దాం. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఇది జ్యూస్ వస్తుందని. మళ్ళీ వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని దంచేద్దాం. ఇది అయితే అయింది. ఇది ఏంటంటే ఒక టేబుల్ తీసి పక్కన వేస్తాను, చిన్న రోల్ కదా మీద పట్టాలి, అలా కచ్చగా దంచేసి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ టొమాటోస్ పీస్కి పెట్టుకున్నాము. దీంట్లో జ్యూస్ దీంట్లో తిన్నాం.
చూసి దీన్ని దీంట్లో వేసేసి దంచుకున్నాం. ఈ ఊళ్ళో మాత్రం పచ్చిమిర్చి దంచినాం కదా, అది కళ్ళలో ఉంటుంది, మంచిగా పడుతుంది. మంచిగా కంట్రోల్ చేసుకుంటున్నా అసలు. అది మంట అంటే విపరీతమైన మంట పడుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర మెంతులు వాటిని పేస్ట్ చేస్తాం. పక్కన ప్లేటే సౌండ్ వస్తుంది పది. ప్యాన్ అయితే పెట్టేసాం, స్టవ్ ఆన్ చేద్దాం. ఫంక్షన్ ఏం లేదా, ప్రెషర్ కుక్కర్ కాస్త ఫాస్ట్గా హీట్ అవుతుంది. మనం ఏం చేస్తుంటే ఇవి ఆల్రెడీ మనం ప్రాన్స్ ఫ్రై చేయడానికి యూజ్ చేసిన ఆయిల్, దీన్ని ఎందుకు వేస్ట్ చేయడానికి కర్రీలో వాడుకుంటాం. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఉన్నాయి. ఇంకా చిక్కుడు గింజలు, సాల్ట్ కూడా సరిపోయింది. సూపర్ సూపర్ అంటే సూపర్ వస్తాయి. ఇందాక మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ వేసేద్దాం. ప్రాన్స్లో మ్యారినేట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఏవైతుందో అవే మిర్చి వీటిలో వేసేది, ఇంకా స్పెషల్గా ఏం లేదు. ఆనియన్ ఎట్లాగో మనం దంచి పెట్టుకున్నాం. సో ఇదన్నా ఏం చేద్దామంటే ఇప్పుడు మరి మాడకుండా ఇలా కొంచెం దూరంగా వేయాలి.
టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అండి. ఉడికించిన టొమాటో ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, పండు మిర్చి దంచి పెట్టుకున్నాం కదా, మన కళ్ళల్లో కూడా తిరిగింది. సో ఆ పేస్ట్ వేసేసుకుంటాం. పేస్ట్ మంచి ఆయిల్లో మిక్స్ చేద్దాం. స్మెల్ మాత్రం ఎట్లేస్తుంది. ఇంకా ఏంటంటే మనం ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాం. మనం కొత్తిమీర దంచుకొని కొంచెం అవి దంచి కూడా పెట్టుకున్నాం కదా ఇవి. ఇంట్లో ఇది ఎంత వాటర్ వచ్చింది దీంట్లోంచి వాటర్ అంటే సెపరేట్ చేద్దాం. ఇదే పేస్ట్ని ఇట్లా వేసేద్దాం. ఇప్పుడు మనం దంచుకున్న పేస్ట్ ఏదైతే ఏమంటాము కొత్తిమీర దంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీన్ని వేసేసి పక్కన స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఇప్పుడు రొయ్యలు ఒకసారి మిక్స్ చేద్దాం. దాదాపు ఒక గంటన్నర వరకు మ్యారినేట్ అయ్యేది. చక్కగా మ్యారినేట్ అయ్యేది. గంటన్నర అనేది 2 hours అవుతుంది. ఒక 2 hours మ్యారినేట్ అయ్యేది. అలా వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన పేస్ట్ ఇంకోవచ్చు. టేస్ట్ కూడా పసుపు, చిక్కుడు గింజలు మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన చిక్కుడు గింజలు చూడండి ఎంత మంచిగా ఉడుకున్నాయి. ఆల్రెడీ మనకి ప్రాన్స్ కాక మగ్గినాయి కదా, ఇప్పుడు చిక్కుడు గింజలు వేసి చిక్కుడు గింజలు ప్రాన్స్ కొంచెం మగ్గడం.
ఇదేంటో చూపించిన మనం అవన్నీ దంచుతున్నప్పుడు అదే పచ్చిమిర్చి పేస్ట్ మన కళ్ళలో పడుతుంది, దాన్ని జ్యూస్ అనమాట. ఇది తాగితే ఎట్లుంటుందో, తాగాలనిపిస్తుంది సార్ చెప్పుకుంటాను మనం భయం వేసి. సో దీంట్లో టమాటో రసము, పచ్చిమిరపకాయలు దంచిన దీని, ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి దంచిన రసం వేయాలి. ఇంకా లాస్ట్కి ఆకుకూరలు అన్నీ దంచిన రసం అవన్నీ యాడ్ చేసాం. సో దీన్ని టమాటో జింజర్ ఇంకొక 5 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసి అదే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చేసి టైం వచ్చేసింది. లెట్ us see. ఇప్పుడు ఏం చేద్దామంటే, దేవుడా ఎవరి దిష్టి తగలదు, తినేవాళ్ళు ఎవరికి ఏం కాకూడదు. ముఖ్యంగా నా దిష్టి అయితే అసలే తగలదు. ఎవరు అంటే వాసన పీల్చుకున్న వాళ్ళ దిష్టి కూడా తగలదు, తినేవారికి ఏం కాకూడదు. హ్యాపీగా ఉండాలి మంచిగా. మేజర్గా ఏంటంటే కర్రీ టేస్టీ ఉందని నన్ను బాగా పొగడాలి. ఇది దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నా హేటర్ దిష్టి, అందరి దిష్టి. ఇప్పుడు జస్ట్ ఫర్ జోకింగ్ అంతే. కాకపోతే ఇంట్లో అట్లా అలవాటు అయిపోయింది. మా పాప పుట్టినప్పటి నుండి బాగా అలవాటు అయిపోయింది. చిన్నపిల్లలకి మనం జనరల్లీ దిష్టి తీస్తూ ఉంటాం కదా, అట్లా అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఏమో మా పొట్టి ఒకవేళ తినదు, ఒకవేళ సడన్గా చూసి మమ్మీ చకోడిల్లా తింటా తిన్నదనుకో, దిష్టి తాగదు కదా నా బంగారు డాగలుగా, అందుకోసమని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పచ్చి రొయ్యలు అంటే నా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చేస్తే మన యమ్మీ యమ్మీ పచ్చి రొయ్యల చిక్కుడు గింజల కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు స్టవ్ ఆఫ్ చేసి కూడా అలా మగ్గనిద్దాం. ఓకే, మన యమ్మీ యమ్మీ పచ్చి రొయ్యలు చిక్కుడు గింజల కర్రీ అయితే రెడీ అయింది. ఎలా ఉందో నేను దీన్ని చూసి చెప్తాను. ఇప్పుడు జెన్యూన్ రివ్యూ ఇస్తాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏది తిన్నా కంపల్సరీ మా డాడీకి మొక్కి తింటా. ఇక్కడ మా డాడీ ఫోటో లేదు ప్రస్తుతానికి, ఇక్కడ మనస్ఫూర్తిగా మొక్కుకుంటాను మా డాడీకి. అన్నంలో ఎలా ఉందో చెప్తా. చిక్కుడు కాయలు, మన ఈ ప్రయోగం సక్సెస్ అయిందో లేదో చూద్దాం. వావ్, సీరియస్లీ సూపర్ ఉంది. నా ప్రయోగం సక్సెస్ అయిందో. ఇవి రెండు కలిపి చేద్దాం. Great.
టు సబ్స్క్రైబ్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ రెసిపీని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇంట్లో ట్రై చేయండి, చాలా 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 బాగుంది. చిన్నపిల్లలు ఎవరైనా తినేని వాళ్ళు ఉంటే తీయగా చేసి పెడితే సూపర్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇంత గ్రేవీ కూడా కాదు, డీప్ ఫ్రై లాగే చేద్దాం అనుకున్నా, కానీ అందుకో మళ్ళీ డీప్ ఫ్రై అయితే మమ్మీ తినలేదు అనిపించింది. సో అందుకని ఇలా చేసేసిన. రెసిపీ మాత్రం చాలా 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 బాగుంది. అలా థాట్ వచ్చింది, చేసేసినాం. అంత సక్సెస్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. నిజంగా బాగుంది. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరూ, టేక్ కేర్.